డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా, నాకు తెలుసు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. మరి ఈరోజు అయితే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చే ముందు మరి అందరూ కూడా ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇది మరి ఆల్రెడీ మాస్టర్కి వచ్చేసింది. మనకి మాస్టర్కి అనేది 17వ తారీఖు వచ్చేసింది. మరి దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు వీళ్ళు 18వ తారీఖు అప్డేట్ చేశారు. ఆల్రెడీ 17వ తారీఖు వచ్చింది, 2 రోజులు అయ్యింది. ఈ మాస్టర్ కీలో మరి మనకు ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చేసింది, ప్రొవిజనల్ నుంచి మాస్టర్ కీలు మరి కొంతమంది అయితే ఛాలెంజ్ చేశారమ్మా. ఛాలెంజ్ ఏంటంటే మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు అని కొంతమంది ఆల్ ఇండియా లెవెల్లో మరి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఒక్కోదానికి ఒక 500 రూపాయలు ఎంతో తీసుకున్నారు. ఆల్రెడీ కూడా చెప్పాను, అందరూ కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఛాలెంజ్ చేశారనుకో ఇండియా వైజ్గా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకు అందరూ కూడా మార్క్స్ టు ఆల్, ఎంటీఏ అంటారు దీన్ని, మార్క్స్ టు ఆల్ వచ్చే అవకాశం ఉంది, నో డౌట్. మరి ఫైనల్ ఆన్సర్కి వచ్చింది. మరి ఫుల్ బోనస్ మార్క్స్ వచ్చినాయా లేదా? మరి బోనస్ మార్క్స్ మనకి జేఈలో బోనస్ మార్క్స్ అంటారు, ఇక్కడ మార్క్స్ టు ఆల్. ఏదైనా ఇన్కరెక్ట్ అని తేలింది అనుకోండి, అది అందరికీ మార్క్స్ ఇవ్వాల్సిందే. వాడు అటెంప్ట్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు ఎవిడిబుల్ వీలుగట్టి మరి దానికి సంబంధించిన 1 మార్కు ఉంటే 1 మార్కు, 2 మార్క్స్ ఉంటే 2 మార్క్స్ ఉండాల్సింది. అది ఒకసారి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మరి మీకోసం చేస్తున్నప్పుడు నేను నా కోసం కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూడండి, మనల్ని ఫాలో అవ్వండి. ఐఐటీలోను ఐఏఎస్సిలోను మరి అడ్మిషన్స్ అయితే మరి గైడెన్స్ అయితే మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకున్న సమాచారం ప్రకారము మనకి డిఏ స్టూడెంట్స్ ఉన్నారు కదా, డిఏ స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ ఉంది, క్వశ్చన్ నెంబర్ 59 అంట. ఇది క్వశ్చన్ నెంబర్. లెట్ దేర్ బి 2 ఫంక్షన్స్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ హ్యాజ్ 3 కాలమ్స్, క్యూ అండ్ ఆర్వై. ఇది ఆర్డీబీఎంఎస్కి సంబంధించింది. ఆర్డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డేటాబేసు ఆర్డీబీఎంఎస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, రోస్ ఇచ్చాడు, కాలమ్స్ ఇచ్చాడు. ఈ రోసు కాలమ్స్లో ఏంటంటే వీడు ఇవ్వటము ది నంబర్ ఆఫ్ ఎన్ఏటి నాట్ క్వశ్చన్, ఇది న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్. ది నంబర్ ఆఫ్ టూపుల్స్ దట్ విల్ రిటర్న్ ఈజ్, ఎన్ని టూపుల్స్ పడతాయి, ఎన్నిసార్లు సర్కిల్ అవుతుంది అంటే లాస్ట్ మనకి 3 to 3 ఇచ్చారంట క్వశ్చన్లో. 3 to 3 ఇచ్చారు. కాకపోతే దీని ఆన్సరు 2. అంటే దీనికి అందరికీ ఎంటీఏ వచ్చే అవకాశం ఉంటుంది, మార్క్స్ టు ఆల్. దీనికి ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్, 2 మార్క్స్ బోనస్గా వచ్చే అవకాశం ఉంది. మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా మరి డెఫినెట్లీ వాళ్ళు మార్క్స్ ఇవ్వచ్చు. దీని ఆన్సర్ 2 అని పెట్టాలంట. మరి 3 to 3 అని ఇచ్చారు. మరి 2 ఇచ్చిన వాళ్ళకి మార్క్ ఇస్తారా, 3 to 3 ఇచ్చిన వాళ్ళకి మరి 3 అని పెట్టారు, వాళ్ళకి మార్క్స్ ఇస్తారని చూడాలి మనం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ఆల్రెడీ కూడా చూసాం కదా, ఇక్కడ చూడండి ఒకసారి. దీని ఆన్సరు 2 అనమాట. దీని ఆన్సరు ఎవరైతే 2 పెట్టారో వాళ్ళకి ఇది ఫైనల్ ఆన్సర్ కీలో 2 ఉందంట. ఇది యాక్సెప్ట్ చేశారు. మరి దీనికి 4 మార్క్స్ ఎంటీఏ వాడు ఇస్తాడు. అందరికీ 4 మార్క్స్, 2 మార్క్స్ ఇస్తాడా, లేకపోతే ఈ 2 అని పెట్టిన వాడికి ఇస్తారనేది మనం తెలియదు, వీఆర్ నాట్ షూర్ అనమాట. అది చూద్దాం. ఇంకా వేరే బ్రాంచ్లు ఏమున్నాయి ఒకసారి చెక్ చేయాలి. మరి వేరే బ్రాంచెస్ విషయానికి వచ్చినప్పుడు డిఏ చూసాం కదా, మార్క్స్ టు ఆల్ రిఫర్స్ ద క్వశ్చన్స్ దట్ కండక్టింగ్ అథారిటీ టెక్నికల్ ఫ్లాట్స్ సచ్ as దోజ్ అవార్డు, ఆటోమేటిక్ అవార్డుకి ఇస్తారంట. ఫర్ ఎనీ క్వశ్చన్ మార్క్డ్ యాజ్ ఎంటీఏ ఇన్ ద ఫైనల్ ఆన్సర్, ఫుల్ మార్క్స్ అవార్డెడ్ టు ద క్యాండిడేట్స్. అంటే 1 మార్క్ ఉంటే 1 మార్కు, 2 మార్క్స్ ఉంటే 2 మార్క్స్, హూ అపియర్డ్ ఫర్ స్పెసిఫిక్ పేపర్ రిగార్డ్లెస్ వెదర్ ది అటెంప్టెడ్ ఆర్ నాట్. అసలు ఎంటీఏ అని ఉంటే మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేశారా అనేది ఇంపార్టెంట్ కాదంట, వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఆన్సర్కి స్టేటస్, మనకి ఫైనల్ ఆన్సర్కి అయితే 16 వచ్చింది. ఇంపాక్టెడ్ స్కోర్, ఎంటీఏ స్కోర్స్ ఆర్ యాడెడ్ టు రా స్కోర్ బిఫోర్ నార్మలైజేషన్. మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ మరి ఆఫ్టర్ ఎంటీఏకు మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ జనరల్ స్టూడెంట్స్కి ఈసారి 28, 37 మార్కులు రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ 26, 28 ఎస్సీ ఎస్టీ 27. అంటే కట్ ఆఫ్ అయితే పెరుగుదనంగా ఇచ్చారు, మరి అంత లేదు. ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే సిఎస్లో వీటిల్లో ఎంటీఏ వచ్చే అవకాశం ఉంది, మార్క్స్ టు ఆల్. కొద్దిగా సిఎస్సిలో మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి అంటే చూద్దాం, అది కూడా ఏందో. మరి సిఎస్ ఎంటీఏ మార్క్స్
సిఎస్ పేపర్ మనకి పేపర్ 2 షిఫ్టుల్లో జరిగింది. ఒకటి ఫిబ్రవరి 8వ తారీఖు, రెండో షిఫ్ట్ 9వ తారీఖు, ఫిబ్రవరి 14వ తారీఖు జరిగింది కదా. 2 sections, 2 questions marked as MTA due to technical ambiguous in the question statement. ఒకటి టాపిక్ ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ మేనేజ్మెంట్. 2 marks క్వశ్చన్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్లేషన్ లుక్ ఎట్ బఫర్ ఉంటుంది క్యాష్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ట్రాన్స్లేటర్ లుక్ ఎట్ బఫర్లో మెమరీని మనకి వర్చువలైజేషన్ చేస్తాం కదా. ఆ వర్చువలైజేషన్కి ట్రాన్స్లేషన్ లుక్ ఎట్ బఫర్, పేజింగ్, పేజ్ అవుట్, ఈ ట్రాన్స్లేషన్ లుక్ ఎట్ బఫర్లో క్యాషింగ్ మెకానిజం ఉంది. క్యాష్ మిస్సెస్ వాజ్ అండర్ హెవీ స్క్రూటినీ అండ్ ఎవెన్చువల్లీ మార్క్డ్ యాజ్ MTA డ్యూ టు కాన్ఫ్లిక్ట్ లాజికల్ రిప్రజెంటేటివ్ ఫిజికల్ అడ్రస్ అవైలబిలిటీ. రెండోది ఏంటంటే థియరీ ఆఫ్ కంపిటీషన్లో ఏ కాంప్లెక్స్ క్వశ్చన్ ఇన్వాల్వింగ్ లాంగ్వేజ్ స్ట్రింగ్స్ వాజ్ మార్క్డ్ యాజ్ MTA. మరి దీనిలో 2 క్వశ్చన్స్ వస్తాయమ్మ. టూ క్వశ్చన్ బికాజ్ ప్రొవైడెడ్ ఆప్షన్స్ వర్ ఫౌండ్ టు బి ఇన్సఫిషియంట్. ఇది ఇన్సఫిషియంట్ ఉండే అవకాశం ఉంది. CSE వాళ్ళకి కొన్ని మార్క్స్ వచ్చే వాళ్ళ అవకాశం ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నికల్ కోర్ సెక్షన్లో సర్టన్ క్వశ్చన్ ఇన్ కోర్ టెక్నికల్ సెగ్మెంట్ 85 మార్క్స్ ఫౌండ్ టు బి దేర్ ఇన్కరెక్ట్, నో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆర్ ఇన్కరెక్ట్. అసలు కొన్ని నాటికి ఏంటంటే మల్టిపుల్ చాయిస్లో ఆప్షనే ఉండదు. అలాంటి న్యూమరికల్ ఆన్సర్ టైప్ నాట్ వాల్యూస్ లీడింగ్ అనే MTA డిజిగ్నేషన్. జనరల్ యాప్టిట్యూడ్ వైల్ GI is typically stable, any discrepancy identified during challenge window February 22 are incorrected by MTA. మరి మెకానికల్ వాళ్ళకి, కంప్యూటర్స్ వాళ్ళకి, DA వాళ్ళకి మరి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి మాత్రం మరి వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఆల్రెడీ కూడా మాస్టర్ క్వశ్చన్ పేపర్ని అయితే వీళ్ళు పెడతాం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి కొన్ని గంటల్లో రిజల్ట్స్ అయితే వచ్చే ముందు MTA అప్డేట్ అయితే మార్క్స్ టు ఆల్ చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఒకటి DA, CS వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఈ బ్రాంచెస్ వాళ్ళకి MTA మార్క్స్ టు ఆల్ పెరిగే అవకాశం. ఇది మన మెంటర్షిప్ గైడెన్స్ ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ మ్యాండేటరీ కాదమ్మా, ఇంట్రెస్ట్ ఉంటేనే జారండి, ఇబ్బంది ఏమీ లేదు. మన వాట్సాప్ నెంబర్ ఇది. మరి 5,000 రూపీస్ కట్టాలి. మరి IIScలో NIT వీళ్ళన్నిటి కూడా వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయటము, మీరు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, ఏ IITకి అప్లై చేయాలా వద్దా, మీకు వచ్చిన స్కోర్ ఎంత, ఈ IITకి అప్లై చేయాలా వద్దనే గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా NITకి సంబంధించింది CCMT వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మరి మీరు కాలేజీలో చేరే వరకు కూడా, MTechలో చేరే వరకు కూడా నేను గైడెన్స్ కంప్లీట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికైతే మనము 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలామందికి పూర్ స్టూడెంట్స్ ఉన్నారని ఫ్రీగా కూడా 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా నాతో మాట్లాడాలంటే మరి అమౌంట్ అయితే పే చేయాలి. లేకపోతే ఈ ఫ్రీగా పెడితే ఇక అందరు కాల్ చేస్తారు, నేను వాళ్ళతో మాట్లాడలేను, అంత టైం లేదు, మరి అంత ఓపిక కూడా మనకు తక్కువ. కాబట్టి మరి 1,00,000 మంది కాల్ చేశారు, 1,00,000 మందితో మాట్లాడాలంటే మరి చాలా కష్టం కదా. 1000 మందితో కూడా మాట్లాడలేను ఫ్రీగా. అందుకని మనీ ఎందుకు పే చేశాను, ఈ కొంతమంది యాక్టివ్గా సీరియస్గా ఉండేవాళ్ళే మనల్ని అప్రోచ్ అవుతారు. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏదో సిల్లీ డౌట్కి కూడా కాల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న డౌట్లకు కూడా కాల్ చేస్తున్నారు. ఈ మనీ పెడతాం వల్ల మరి అది తగ్గిద్దని, మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్ బోనస్ మార్క్స్ MTAకి సంబంధించిన మరి వీడియో అయితే. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్ DD MTech ఫ్రమ్ IISc బెంగళూరు. థ్యాంక్ యూ.